అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నా కానీ ఎక్కడెక్కడ స్టీల్ సామాన్లు ఉంటాయో అక్కడికే పోయి ఆగుతాయి అన్నమాట. కాళ్ళు కళ్ళు కరెంటు బిల్లులు తోకలు పెట్టినట్టు ఉన్నాయి. స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరినాము. అది అయిన తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ అయి చేయాలి, అప్పుడైతే చూపిస్తా. ఇప్పుడైతే మీటింగ్ ఉంది, సో అందుకని పోయేసి వస్తున్నాను అనమాట. క్లోజ్. డబ్బులు ఎందుకు? ఫోన్ ఉండాలా? ఫోన్ లేదు. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎవ్వరు లేరు అనమాట. 8 గంటలకు చెప్తే 9 గంటలకు వస్తారు మీటింగ్కి. మేమైతే కొంచెం తొందరగానే పోయేస్తాము, ఎందుకంటే తొందరగా పోతే తొందరగా అయిపోద్ది. తర్వాత ఎక్కువ మంది వస్తారు కదా, సో అటెండ్ అయ్యేకి లేట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు స్కూల్ నుంచి అయితే వచ్చాము, ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేయాలి. పూరీలు అయితే నేను హాలిడేస్లో చేస్తుంటా, సో అంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు. స్కూల్ ఉన్నప్పుడైతే ఈ నూనె ఐటమ్స్ తింటే అన్కంఫర్ట్గా ఉంటుంది కదా, సో అందుకని ఆల్మోస్ట్ హాలిడేస్లోనే చేస్తుంటాను అనమాట. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే పూరి, తర్వాత స్ప్రౌట్స్, ఆలు వేసి కూర. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి ఇప్పుడైతే కొంచెం షాపింగ్ అయితే బయలుదేరాలి. సో బయలుదేరుతుండం అనమాట. మాకైతే ఇక్కడ అడవి కోతులు ఎక్కువ, పొరపాటుని కానీ డోర్లు ఓపెన్ పెట్టకూడదు, అందుకని డోర్లంతా క్లోజ్ చేసి ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతుండము. షాపింగ్ అంటే ఎంత హడావిడి కదా, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఒకే రేంజ్లో ఎంజాయ్ చేస్తారనమాట. మనం షాపింగ్ చేస్తే వీళ్ళు అక్కడ ఫుల్ తిరగచ్చు అనేసి ప్లాను. సో అందుకని ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది షాపింగ్ అంటే. కరెంటు బిల్లులు తోకలు పెట్టినట్టు ఉన్నాయి. దొంగ అక్కడ ఉంది చూడు. ఈ ఏరియా వచ్చి ఎయిర్పోర్ట్కి దగ్గరలో అనమాట. విశాల్ మార్ట్, తర్వాత కేఎఫ్సి, ఇలా అన్ని రెస్టారెంట్స్ అలా అంతా ఉంటాయి. దీని వెనకనే అనమాట స్మార్ట్ బజార్ అయితే ఓపెన్ అయింది. సో స్మార్ట్ బజార్కి అయితే వచ్చినాము ఇప్పుడు. ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ స్టీల్ సామాన్లు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఆగుతాయి కదా. స్మార్ట్ బజార్లో అయితే ప్రావిజన్ అంతా అంటే గ్రాసరీస్ ఓకే, కానీ ఈ స్టీల్ సామాన్లు అంతా కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకైతే. ఆ రోజు ఆఫర్ ఉన్నది, ఫస్ట్ డే మేము పోయిన రోజు అయితే ఫస్ట్ డే అనమాట. సో గ్రాసరీస్ అంతా కానీ తక్కువ ఉన్నాయి, ఇంచుమించు డీమార్ట్ టైప్ ఉన్నాయి అన్నమాట. శాంపిల్స్ అయితే స్వీట్స్ ఇస్తున్నారు, సో అవి తెచ్చి ఇస్తూ ఉన్నారు అనమాట. ఇదైన తర్వాత ఇక్కడ అదే చెప్పినాను కదా డీమార్ట్ టైప్ ఫుల్. ఇక్కడ గోవాలో వచ్చి గ్రాసరీస్ అంతా కొంచెం కాస్ట్లీ అనమాట, షాప్స్ కానీ ఎక్కువగా లేవు. సో స్మార్ట్ బజార్ ఓపెన్ అయ్యిందే జనాలంతా కుప్పలు వచ్చిండ్రు అనమాట. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వస్తారు కదా. ఇక్కడ యాక్చువల్లీ ఉండేదే సూపర్ మార్కెట్లు, అంటే మాకు దగ్గరలో వచ్చి సూపర్ మార్కెట్లు 1-2 అనమాట. ఆ రెండిట్లో కానీ చాలా కాస్ట్లీ. సో అదైన తర్వాత ఇక్కడ సామాన్ల దగ్గర అయితే కొన్ని బై 1 get 1 ఫ్రీ ఉన్నది. సో అందుకని నేను ఒక చిన్న బకెట్ అయితే తీసుకున్నా. అక్కడి నుంచి జూడియో దాని పక్కనే అనమాట, జూడియోకి అయితే వచ్చినాము. జూడియోలో షాపింగ్ అయితే స్టార్ట్ అనమాట.
బాగుంది కదా. వాళ్ళు తీసుకుంటారండి టీ షర్ట్. ట్రయల్ రూమ్లో టీ షర్ట్ వదిలిందంట, వాళ్ళు తీసుకుంటారు, నేను తొందరగా పోవాలి అంటుంది. షాపింగ్ అయింది, రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసినాము. ఇంకా వంట చేయాలి, 3:30 అయిపోయింది టైం అయితే. సో ఫాస్ట్గా పొద్దున్నే చేసిన పూరి ఉన్నది కదా, సో ఆ పిండి అయితే మిగిలి ఉన్నది. చపాతీ ఒక పక్క అయితే అన్నంకి పెట్టేసిన, ఇంకా పొద్దున్నే స్ప్రౌట్స్ చేసి ఉన్నాను కదా అదే కూర ఉంది. సో చపాతీకి అదైతే అడ్జస్ట్ అవుద్ది. తర్వాత రైస్కి అయితే రసం అయితే ఉంది. ఇవి ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఉండే వాటిల్లోనే అడ్జస్ట్ చేసుకుందామని ఫాస్ట్గా అయితే చేసేసిన. సో లంచ్ అయితే అయిపోయిందనమాట. ఫాస్ట్గా అయిపోయేది చపాతీ. తర్వాత ఈ రసం అయితే నైట్ది ఉన్నది, నైట్ రసము, కొంచెం అన్నము, పొద్దున్నే పూరికి చేసిన స్ప్రౌట్స్ చారు, ఇవన్నీ అయితే తిని అయింది. నేను అక్కడ కొన్నదైతే ఇదైతే తీసుకున్నాను అనమాట, చిన్న బకెట్. ఇది బాగున్నది, తర్వాత తక్కువగానే ఉన్నది. 100 రూపీస్ ఇచ్చిన, దీనికి వర్తా లేదా కామెంట్ చేయండి. తర్వాత ఇవి అంతే 149. తర్వాత జూడియోలో ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాము, చాలా బాగున్నది ఇదైతే. జూడియోలో శాండిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి కదా. సో ఇదనమాట మా షాపింగ్. ఎందుకంటే 3 hours పట్టింది మాకు అక్కడ ఇక్కడ అంటే. స్మార్ట్ బజార్ తర్వాత జూడియో రెండిట్లో చూసి కంపేర్ చేసి కొనేసరికి ఇంత టైం పట్టిందనమాట. సో ఇదైన తర్వాత స్మార్ట్ బజార్ కొత్తగా ఓపెన్ చేసిండ్రు కదా, అది చూసే కానీ ఎక్కువ టైం పట్టింది. ఇదనమాట వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయటం మర్చిపోకండి.